శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 19 ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి, సహజం అనుకొన్నారు కాబోల్. కాని కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు. రోమహర్షని సంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు, గొప్ప వంశం పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదికాక భీష్ముడు సంతనుడి కుమారుడన్నావు, గాంగేయుడన్నావు. అంటే సంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథా కమామీషు ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యమేలకండా చిత్రాంగదుణ్ణి విచిత్రవీర్యుణ్ణి రాజుల్ని చేయడం ఏమిటి? సత్యవతీదేవి గౌలకులను వితంతు పుత్రులు జన్మింపజేయడం ఏమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు, వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు. భీష్ముడు పెళ్లి ఎందుకు చేసుకోలేదుట? భర్తృహీనలకు సంతానం కలిగించడమా? అధర్మం కాదు. పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటివాడు పాల్పడటమా? ధర్మాలని తెలిసినవాడు, పురాణాలు రచించినవాడు, వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా? ఎలా చేయగలిగాడు? శౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిసారణ్యం, పరమపవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాసశిష్యుడివి, మహామేధావివి, సందేహాలు తీర్చాల్సిందే అన్నారు. వీరి ధర్మదృష్టికి పట్టుదలకు శుశ్రూషకు వినాలనే కోరిక సూతుడు ఉప్పొంగపోయాడు. దూకుడుగా అందుకున్నాడు. ఇక్ష్వాకువంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మశీలుడు, సత్యసంధుడు. 1000 అశ్వమేధాలు 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు. స్వర్గంలో నివాసం పొందాడు. ఒకరోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకి సత్యలోకం వెళ్లాడు. ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలు అందరూ వచ్చారు. మహానది గంగాదేవి కూడా వచ్చింది. ఆ సంరంభంలో గాలితాకిడికి ఆవిడ పైట జారింది. గమనించినట్టు లేదు. చూడటం తప్పు అని దేవతలంతా అసలే అనిమిషులు చూపులు మరల్చుకున్నారు, ముఖాలు దించుకున్నారు. మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేకదీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి. తాను అనురక్త అయ్యింది. ప్రేమ అంకురించి కామమోహిత అయ్యింది. సిగ్గుకి సిగ్గువచ్చి పారిపోయింది. ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మర్త్యలోకంలో జన్మించండని ఇద్దరినీ శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు. మహాభిషుడు భూలోకంలో ధర్మతత్పరులను వెదికి వెదికి పురువంశంలో ప్రతిపమహారాజుకు పుత్రుడుగా జన్మించాడు. ఆ కాలంలో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అందులో ఒక వసువు పేరు ద్యువు. అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందినీ ధేనువును చూసింది. ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది. వశిష్ఠులవారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యువు దాని విశిష్టతలు కూడా చెప్పాడు. ఇది దివ్యధేనువు. దీనిపాలు త్రాగినవారికి దీర్ఘాయువు, 5 సంవత్సరాలు నిత్యయౌవనము సిద్ధిస్తాయన్నాడు. అయితే ప్రియా, నా ఇష్టసఖి ఉస్సీనరా రాజర్షిపుత్రి మృత్యులోకంలో ఉంది. ఆమెకోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం. దీనిపాలు త్రాగా జరారోగపీడలు వదిలించుకుని నా స్నేహితురాలు మళ్లీ మనలో ఒకతే అవుతుంది. నిత్యయౌవనంతో క్రీడిస్తుంది. తీసుకుపోదాం పట్టు అంది. ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫలపుష్పాదుల కోసం అడవిలోకి వెళ్లాడు. ఇదే అదను అనుకొని ఆ వసువులు ఎనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు. ద్యువు ప్రోత్సాహంతో నందినీ ధేనువును అపహరించి తీసుకుపోయారు. కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు. నందిని కనిపించలేదు. అంతటా వెతికాడు. కొండలు కోనలు గాలించాడు. ఎక్కడా కనిపించలేదు. కోపం వచ్చింది. ధ్యానంలో కూర్చుని దివ్యదృష్టి సారించి చూశాడు. విషయం తెలిసింది. ఎనమండుగురిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు. ఈ దుర్వార్త వసువులకు చేరింది. ఆగమేఘాలమీద వచ్చి వశిష్ఠులవారి కాళ్ళు పట్టుకున్నారు. పొరపాటు చేశాం, క్షమించమని బతిమిలాడుకున్నారు. బ్రహ్మర్షి శాంతించాడు. శాపతీవ్రత తగ్గించాడు. ఏడాదికి ఒకరు చొప్పున శాపవిముక్తి పొందుతారు. అపహరణలో ప్రధానపాత్ర ద్యువుది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు పొండి అన్నాడు. మానవగర్భంలో జన్మించడమూ సంవత్సరంపాటు నివసించడమూ ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెడుతున్న అష్టవసువులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది.
అందరూ ఆవిడను శరణు వేడారు. అమృతం తినే దేవతలం, మానవగర్భవాసం ఎలా చెయ్యగలం? అంచేత తల్లి, దయచేసి నువ్వు మానవరూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు. రాజర్షి సంతనుడికి భార్యవై 12 నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టినవాణ్ణి పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపేయి. ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించినదానవు అవుతావు. అంగీకరించు నదిమతల్లి అని అభ్యర్థించారు. గంగమ్మ సరే అంది. వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు. ప్రతిప మహారాజుకు సంతానం లేదు. పుత్రార్థియై గంగాతీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు హఠాత్తుగా ఆ నీటినుంచి ఒక సుందరాంగ లేచివచ్చి ప్రతీపుడి కుడితొడపై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశాడు. రూపయోవనశాలిని. శుభాంగి, ఎవరివి నువ్వు? నా అనుమతి లేకుండా వచ్చి నా తొడమీద కూర్చున్నావెందుకని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. కామించి వచ్చాను, స్వీకరించు అంది సుందరాంగ. వరవర్ణిని, నేను పరస్త్రీపరాగ్ముఖుణ్ణి. పైగా నువ్వు నా కుడితొడపై కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు. అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదూగాని. నీ పుణ్యాన అయినా నాకు కొడుకు పుడతాడు. సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు. సుందరాంగ సరే అంది. వెళ్ళిపోయింది. ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగిని గురించే ఆలోచిస్తున్నాడు. కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురం కళకళలాడింది. కొడుకు పుట్టాడు. అల్లారుముద్దుగా పెరిగ పెద్దవాడయ్యాడు. అతడే సంతనుడు. రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగ వృత్తాంతం చెప్పాడు. నువ్వు ఏ వేటకోసమో ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది. కామార్తను అంటుంది. తిరస్కరించకు. ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు. ధర్మపత్నిగా స్వీకరించు. సుఖించు. ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రతీపుడు సంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు. సోనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు. సంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు. అతడికి మృగయ వినోదం పట్ల వేట ఆసక్తిమెండు. క్రూరమృగాలను వేటాడి చంపడంలో దిట్ట గంగాతీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతుండగా సుందరాంగ కనిపించింది. రూపయోవనశాలిని, చారుహాసిని, వరవర్ణిని. సంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆవిడే ఈవిడ, సందేహం లేదు అనుకొన్నాడు. సౌందర్యమధురామృతాన్ని కన్నులారా గ్రోలుతున్నాడు. రెప్పవేయకుండా చూస్తున్నాడు. తనివి తీరడంలేదు. తనువు పులకించింది. అణువణువున రోమకూపాలు ఉబికిబిగసి నిలుచున్నాయి. నిస్సంకోచంగా తదేకదీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగ. అవే కన్నులు, అవే చూపులు, ఆదే అనురక్తి. మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగ. సంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు. కాని మధురంగా సాంత్వనంగా పలకరించాడు. సుందరాంగి, దేవకాంతవా, మానవకాంతవా, నాగయక్ష గంధర్వాప్సరసలలో ఏ జాతి నీది? ఎవరైతే నాకేమిలే. ఇదే చిరునవ్వుతో, ఇదే అనురాగంతో, ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివికా. ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి. చెదరని చిరునవ్వుతో బదులు పలికింది. నృపోత్తమా, నిన్ను నేను ఎరుగుదును. ప్రతీప మహారాజుగారి పుత్రరత్నానివి. నీవంటివాణ్ణి పతిగా పొందాలని ఏ సతిమాత్రం కోరుకోదు. అలాగే నీ మాట జవదాటను. అయితే నాదొక నియమం. నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి. నేను ఏం చేసినా అది శుభంకాని అశుభంకాని నువ్వు ప్రశ్నించకూడదు. అడ్డు చెప్పకూడదు. నిందించకూడదు. నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఇది నా నియమం. అంగీకారమేనా? మహావిషుడి ప్రేమను తలుచుకుని ఒప్పుకొన్న అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి. సంతనుడు అంగీకరించాడు. సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు. నిత్యోత్సవంగా నిత్యవసంతంగా నిత్యనూతనంగా రోజులు పరుగెడుతున్నాయి. అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి. సచీపురందరుల్లా, లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు. సంవత్సరాలు అజలేకుండా దొర్లిపోతున్నాయి. గంగాదేవికి నెల మసలింది. పుత్రుణ్ణి ప్రసవించింది. నెత్తుగుడ్డును పొత్తిగుడ్డలతో తీసుకువెళ్లి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది. 2, 3, 4 ఎగురిని అంతే చేసింది. మనసులోనే బాధపడ్డాడు తప్ప సంతనుడు కిమ్మనలేదు. 8వసారి గర్భవతి అయ్యింది. రాజు ఆలోచనలో పడ్డాడు.
నా వంశం నిలబదుతుందా? 7గురిని గంగపాలు చేసింది. ఇది 8వ గర్భం. వారించకపోతే ఈ పుట్టబోయే అంతే చేస్తుందేమో. వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది. ఏం చేయను? 9వ గర్భం వస్తుందో రాదో? వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవనిస్తుందని, బిడ్డను బతకనిస్తుందని హామీ ఏమిటి? ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి. ఇప్పుడే ప్రయత్నించాలి. బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి. గంగలో కలపనివ్వకూడదు అని సంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 8వ శిశువుగా ద్యువు, అష్టమ వసువు, జన్మించాడు. ఇతడు దీర్ఘకాలం మానవుడుగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం. యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది. సంతనుడు చూశాడు. పరుగుపరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు. ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు. పెంచుకుంటాను. 7గురిని నీళ్లల్లో వదిలేశావు. నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు. ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను. నా గుండెలు పగిలిపోయేట్టు ఉన్నాయి. దయచూడు. కరుణించు. వీణ్ణి ఒక్కణ్ణి దక్కించు. నా వంశం నిలబడుతుంది. ఈ ఒక్క ఉపకారమూ చెయ్యి. చల్. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అందుకని ఇంతగా కాళ్లా వేళ్లా పడి బతిమాలుకుంటున్నాను. సుందరాంగి, అనుగ్రహించు. గంగాదేవి వినిపించుకోలేదు. ముందుకే అడుగువేసింది. సంతనుడి దున్హకం క్రోధంగా మారిపోయింది. ఉగ్రుడయ్యాడు. నిప్పులు చెరిగాడు. కఠినాత్మురాలా, నరకానికైనా వెరవని పాపాత్మురాలా, ఏ పాపిష్యవంశంలో పుట్టావ్? కన్న బిడ్డల్ని కడతేర్చుకుంటున్నావ్. మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఉండదే. నువ్వసలు ఆడదానివేనా? తల్లిపేగు ఉందా? ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి? ఉంటే ఉండు, పోతే ఫో. వంశ వినాశనానికి దాపురించావ్. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.